ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురువు తన శరీరాన్ని పూర్తిగా శిష్యుల కోసమే వినియోగిస్తారు. శిష్యుణ్ణి పరబ్రహ్మగా భావించి శిష్యుడి కోసము అహర్నిశలు తపించేటువంటి వారు ఏమీ ఆశించకుండా శిష్యుని యొక్క యోగక్షేమాలు కనుక్కుంటూ ఎప్పుడూ శిష్యునితోనే అనుబంధాన్ని కొనసాగిస్తూ అతనితోటే తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించేటువంటి వారే సమర్థ సద్గురువు. ఈ లక్షణాలన్నీ కూడా మనకు శ్రీ సాయిబాబా ప్రస్థానంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కేవలం మన కోసమే ఆయన యొక్క శరీరాన్ని వినియోగించారు. దీనులైనటువంటి జనులందరూ కూడా సద్గురు అనేటువంటి ఛత్రం కిందికి రావడానికి 60 సంవత్సరాలు వారు షిరిడీలో నివసించి శరీరాన్ని వదిలి అవ్యక్తంలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క బిడ్డల రక్షణ కోసం, శ్రేయస్సు కోసం నిత్యం పరితపిస్తూనే ఉంటారు శ్రీ సాయిబాబా. బాబాకు మనకు ఉన్నటువంటి బంధం ప్రేమ బంధం. ఆ ప్రేమయే ఇంత బలమైనటువంటి అనుబంధాన్ని కొనసాగించడానికి కారణమైంది. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారు, భక్తుడి హృదయంలో శ్రద్ధాభక్తి అనేటువంటి 2 ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలట. అందులో ప్రేమ అనేటువంటి తైలాన్ని వేసి ఒత్తిని వెలిగించాలి. ఆ ఒత్తి వెలిగించడం ద్వారా జ్ఞాన ప్రకాశం కలుగుతుంది. ప్రేమ లేనిదే శాంతి ఉండదు. ప్రేమ ఒకే చోట అవిచ్ఛిన్నంగా ఉండాలి. ప్రేమ ముందు అన్నీ కూడా తుచ్చమే. ప్రేమకు సమానమైనటువంటిది మరొకటి లేదు. గాఢమైనటువంటి ప్రేమ లేకపోతే శ్రవణం పఠనం అనేటువంటిది కూడా నిరుపయోగమైనటువంటిది. ప్రేమ లేకుండా శ్రవణం పఠనం చేస్తే అది ఏమాత్రం కూడా మనకు ప్రయోజనం ఇవ్వదు. అందుకనే హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరితలో పదే రాస్తారు, ప్రేమతో ఈ సత్పురుషుని యొక్క కథలను శ్రవణం చేయండి. ప్రేమయే మీలో భక్తిని జనిస్తుంది. ప్రేమయే అచంచలమైనటువంటి విశ్వాసాన్ని సాయి పట్ల మీకు నెలకొల్పుతుంది. ప్రేమ లేనటువంటి భక్తి వ్యర్థమైనటువంటిది. ప్రేమయే అన్నింటికీ మూలం అని చెప్పి అనేక సందర్భాల్లో హేమాడ్ పంత్ చెప్తారు. అంతేకాదు శ్రీ సాయి సచ్చరితను ప్రేమతో శ్రవణం చేస్తేనే సచ్చరిత యొక్క సారం మనకు అర్థమవుతుంది. ప్రేమ లేనటువంటి శ్రవణం ఎందుకు కూడా అది పనికిరానటువంటిది. చాలామంది మనం సచ్చరితను ఏదో ఒక ఎజెండాతో చదువుతూ ఉంటాం, ఏదో ఒక ఎజెండాతో శ్రవణం చేస్తూ ఉంటాం. కానీ అవి లౌకికపరమైనటువంటి ఎజెండా అయితే నిజంగా నీకు సచ్చరిత పట్ల ప్రేమ పుట్టదు. సచ్చరిత పట్ల కేవలం ప్రేమ భావంతో దాన్ని శ్రవణం చేస్తే నీ మనస్సు పరవశిస్తుంది. నీలో ప్రేమ జనించి ఆ ప్రేమ అనేటువంటి తైలంతో వెలిగించినటువంటి జ్ఞానజ్యోతి ద్వారా నీ జీవితాన్ని నువ్వు ప్రకాశింపజేసుకుంటావు. ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. ఎవరైతే సచ్చరితను శ్రవణం చేస్తారో, ఎవరైతే సచ్చరితను చదువుతారో వారే అసలైనటువంటి భాగ్యవంతులు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించేటువంటిది శ్రీ సాయి సచ్చరిత. ఈ చరితను చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆలకించినటువంటి వారి యొక్క సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి. పరమ శ్రద్ధతో భక్తిగా ఈ సచ్చరితను వింటే అనాయాసంగా సాయి యందు భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. బాబా వందు భక్తి శ్రద్ధలు పెరగడానికి ఒకే ఒక సాధన సచ్చరిత అనేటువంటి శ్రవణం. ఎందుకంటే గురు కథను మనం వంట పట్టించుకోకపోతే గురువు పైన భక్తి జనించదు. గురు కథలోని విషయాలను విని మనస్సు పులకరించకపోతే ప్రేమ జనించదు. కేవలం పైగా చదువుకుంటూ పోతే, ఏదో సాధారణంగా వినుకుంటూ పోతే సచ్చరిత యొక్క సారం మనకు వంటబట్టదు. మిడిమిడి జ్ఞానంతో సత్పురుషుల యొక్క వచనాలను, సత్పురుషుల యొక్క కథను మనం అర్థం చేసుకుంటే అసలుకే మోసం వస్తుంది. సత్పురుషుని పట్ల సరైనటువంటి అవగాహన మనకు రాదు. ఇటువంటి కథనే 48వ అధ్యాయంలో హేమాడ్ పంత్ రాస్తారు. చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన కథ ఇది. శవాడే అనేటువంటి యువకుడు న్యాయ విద్య పరీక్ష కోసము చదువుతూ ఉంటారు. అతనితో పాటు సపత్నేకర్ మొదలైనటువంటి విద్యార్థులందరూ కూడా పరీక్షకు సిద్ధమవుతూ ఉంటారు. సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఎవరు ఎంత
గ్రహించారు విషయాన్ని అని చెప్పి ఒకరికొకరు ప్రశ్నించుకుంటూ వారి యొక్క సంశయాలను తీర్చుకుంటూ ఉంటారు. మిగతా విద్యార్థులందరూ చాలా మట్టుకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలుగుతున్నారు. శవాడే చెప్పలేకపోతున్నాడు. అందరూ అంటారు, నువ్వు మాతో పాటు చదువుతున్నావు కానీ ఏ ఒక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇలా అయితే నువ్వు పరీక్ష ఎలా ఉత్తీర్ణుని అవుతావు? నేను ఖచ్చితంగా పరీక్ష ఉత్తీర్ణుని అవుతాను. అందుకు నాకు షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా సహాయం చేస్తారు అని అంటారు. అందరూ మామూలుగా విని వదిలేస్తారు. అక్కడ ఉన్నటువంటి సపత్నేకరు శవాడేని అడుగుతూ ఉంటారు, ఏంటి ఏమన్నావు, అసలు బాబా నీకు ఎలా సహాయం చేస్తారు? మనం చదివి మనం జ్ఞానాన్ని సంపాదించాలి కానీ బాబా వచ్చేమన్నా నీకు పక్కన కూర్చొని సహాయం చేస్తారని అంటారు. అప్పుడు శవాడే చెప్పినటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటివంటే, నాకు వారి యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. వారి నోటి గుండా వచ్చినటువంటి పలుకులు వ్యర్థం కావు. నేను ఈ సంవత్సరం ఎంత ప్రయాసపడినా సరే ఈ సంవత్సరం నేను ఉత్తీర్ణుని కాదు, వచ్చే సంవత్సరం తప్పకుండా ఉత్తీర్ణుని అవుతానని చెప్పి బాబా నాకు వాగ్దానం చేశారు. కాబట్టి వారి మాట ముమ్మాటికి నిజమవుతుంది. నాకు వారి హామీ ఉంది, వారి యందు నాకు పూర్తి భరోసా, వారి మాటలు మరోలా జరగవు అని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నేను దీని తర్వాత పరీక్ష పాస్ అవుతాను అని చెప్పగా అతని మాటలు సపత్నేకర్కు హాస్యాస్పదంగా అనిపించాయి. అంటే సద్గురువు పట్ల ఎంత నమ్మకమో చూడండి. వారి మాట పొల్లుబోదు. వారు నాకు హామీ ఇచ్చి ఉన్నారు, నేను తప్పకుండా మరుసటి సంవత్సరం పరీక్షను పాస్ అవుతాను. బాబా ఇచ్చినటువంటి అభయ వచనాలు మన జీవితాల్లో ఎంత భరోసా నింపుతాయంటే, నా భక్తుడి ఇంట్లో లేమి అనేటువంటిది ఉండదనేటువంటి ఒక్క మాటతోటి ఈరోజు కొన్ని కోట్ల మంది భరోసాతో బతుకుతున్నారు. నా సమాధి మాట్లాడుతుంది, మీ సంశయాలన్నింటికీ కూడా సమాధి సమాధానం చెప్తుంది అనేటువంటి ఆ మాట ఎంతమంది ఈరోజు ఎన్ని లక్షల కోట్ల మంది అడుగులు షిరిడీ వైపు పడ్డానికి ఆ మాట కారణం కదా. ఖచ్చితంగా బాబా నేను చెప్పేటువంటి మాట వింటారు, నా మొరను ఆలకిస్తారు, సరైనటువంటి మార్గాన్ని పరిష్కారాన్ని బాబా చూపుతారనేటువంటి విశ్వాసము ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తుల్లో ఉంది. ఇటువంటి జ్ఞాన కథ ఒక్కసారి బాబా మాట ఇస్తే, హామీ ఇస్తే అది పొల్లుపోకుండా జరుగుతుంది అనేటువంటి శవాడే విశ్వాసం. అందరూ కూడా హేళన చేశారు. అరే, ఎవరైనా సరే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సంవత్సరమే పాస్ కావడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, ఎవరో బాబా ఏదో చెప్పారని చెప్పి నువ్వు ఈ సంవత్సరం నేను పాస్ కాను అనేటువంటి ఒక ఫలాయన వాదాన్ని వినిపిస్తున్నావని చెప్పి ఆ రోజు సపత్నేకర్ లాంటి వాళ్ళు అనుకున్నారు. కానీ బాబాకు తెలుసు ఎవరి సామర్థ్యం ఏమిటనేటువంటి తెలుసు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఫెయిల్ అయినా వచ్చే సంవత్సరం నువ్వు పాస్ అవుతావు. మామూలుగా బాబా ఒక మాట చెప్పొదిలేయచ్చు, ఈసారి నువ్వు పాస్ కావులే అని చెప్పి. కానీ శవాడేలో విశ్వాసాన్ని నింపడానికి బాబా అన్నటువంటి మాట, ఖచ్చితంగా తర్వాతి సంవత్సరం నువ్వు పాస్ అవుతావు. మామూలుగా అయితే ఈ సంవత్సరం ఫెయిల్ అయితే విద్యార్థులకే తీసుకోండి, ఎంత డిప్రెషన్కి లోనవుతారు. అలా కాకుండా తల్లిదండ్రులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోనీలే నాన్న, క్వార్టర్లీలో నీ మార్కులు బాగలేకపోయినా నువ్వు హాఫ్ ఇయర్లీకి ఖచ్చితంగా ఇంతకంటే మెరుగ్గా పర్ఫామ్ చేస్తావు, బాబా మనకున్నాడనేటువంటి ఒక్క మాటను పిల్లవాడికి ధైర్యం చెప్తే మళ్ళీ వచ్చేటువంటి పరీక్ష నాటికి వాడు ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాన్ని సాధిస్తాడు. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత కేవలం ఒక కథల పేటిక కాదు. ఇక్కడ శవాడే కథ ఏదో చమత్కారానికి సంబంధించినటువంటిది కాదు. మనలో ఒక విశ్వాసాన్ని నింపడానికి నువ్వు మొదటి ప్రయత్నం చేశావు, ఫెయిల్ అయిపోయావు, రెండవ ప్రయత్నంలో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు అనేటువంటి విశ్వాసాన్ని కలిగిస్తే, శవాడే నిజంగా పెద్దగా గ్రహణ శక్తి లేనటువంటి విద్యార్థి అయి ఉంటాడు. అలాగని చెప్పి అతన్ని బాబా నిరుత్సాహపరచలేదు. నువ్వు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పాస్ అవుతావు అని చెప్పాడు. వచ్చే సంవత్సరం పాస్ అవుతాననేటువంటి విశ్వాసము ఎంతగా పనిచేసిందో చూడండి. అక్కడ గ్రహణ శక్తి లేనటువంటి వాడికి కూడా నువ్వు మరల సంవత్సరం పాస్ అవుతావు. ఎందుకని? బాబా ఇచ్చినటువంటి అభయవచనం పొల్లుబోదు. ఇక్కడ శవాడే చెప్పినటువంటి మాట,
వారిపైన నాకు విశ్వాసం ఉంది, వారు చెప్పినటువంటిది ఏది కూడా వృధా పోదు, ఇది ముమ్మాటికి నిజం, నాకు వారి హామీ ఉన్నది. మన జీవితంలో కూడా ఇదందరం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాలకు బాబా హామీ ఉన్నాడు. మన జీవితాలు పడిపోకుండా, మన జీవితంలో మనం ఓడిపోకుండా, మనం సాధించకుండా ఉండలేకుండా అనేటువంటి ఫలాయనవాదం అనేటువంటి మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే ఆయన యొక్క హామీ మన జీవితానికి ఉంది. నీ జీవితం పడిపోకుండా నేను చూస్తాను. ఆలస్యం అయితే కొంత ఆలస్యం కావచ్చు నువ్వు వృద్ధిలోకి రావడానికి, కానీ తప్పకుండా నిన్ను ఏదో ఒక మార్గంలో ప్రవేశపెట్టి నీ యొక్క అభ్యున్నతి కోసం నేను పాటుపడతాను అని చెప్పి. పోయిన సంవత్సరము ఒక అమ్మాయి ఈ విధంగానే చెప్పింది. తనకు నీట్లో చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది. తక్కువ ర్యాంక్ వస్తే ఆ అమ్మాయి ఎంత ధైర్యం అంటే, ఎందుకంటే నేను అమ్మాయిని దాదాపు 6th క్లాస్ 7th క్లాస్ నుంచి చూస్తున్నా. మన తార్నాక ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి అమ్మాయి సెంట్ ఆన్ స్కూల్లో చదివేది, అర్పణం చేయడానికి వచ్చేది. అమ్మాయి చెప్పినటువంటి మాట, అంకుల్ నేను బాబాని ఏదో అడగడానికి ఇక్కడ రాలేదు, ఇంత దూరం తార్నాక నుంచి, ఒకసారి చూసి వెళ్దామని వచ్చా. ఎందుకంటే నాకు వచ్చినటువంటిది బాబాకి చెప్పేళ్ళాలి కదా, బాబా నీ బిడ్డకి ఇంత తక్కువ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈసారి మంచి ర్యాంకును ఇవ్వడానికి నీ అనుగ్రహం కావాలి, నువ్వు తప్పకుండా ఇస్తావు నాకు తెలుసు. నేను ప్రతిసారి కూడా మొదటి ప్రయత్నంలో ఎక్కడైనా విఫలం అవుతూనే ఉన్నాను, రెండో ప్రయత్నంలో నువ్వు ఆదుకుంటున్నావు, ఇది నా జీవితానికి ఒక మలుపు, ఈసారి కొంచెం గట్టిగా చూడు అని చెప్పి అడగడానికి వచ్చానంది. 18 సంవత్సరాల ఆ పిల్ల మాటలు విని నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. మనందరము కూడా ఒక్కసారి ఏదన్నా ఎదురుదెబ్బ తలగ్గానే ఎంతగా కుమిలిపోతాం, ఎంతగా మనము డిమోరలైజ్ అయిపోతాం. బాబా మార్గంలో ఇది మనకు పనికిరాదు. శవాడే కథ చదువుకోండి. శవాడే ఎంత మనోధైర్యంతో ఉన్నాడు, ఖచ్చితంగా బాబా నాకు మాట ఇచ్చాడు, హామీ దొరికింది నాకు అని చెప్పి. బాబా దగ్గరికి వెళ్ళినటువంటి తొలినాళ్ళలోనే బాబా మనకు ఒక అల్టిమేట్ హామీ ఇస్తారు. నీ జీవితం నాది అంటాడు బాబా, నీ జీవితానికి నేను భరోసా అంటాడు, నేను హామీ అంటాడు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా యొక్క హామీ లేకపోతే, ఆయన భరోసా లేకపోతే నిజంగా మనము ఒక్క కార్యంలోనైనా ముందుకెళ్ళగలుగుతామా? ఈరోజు మనం చేపడుతున్నటువంటి కార్యాలు, మన జీవితము, ఇవన్నీ కూడా ఆయన పూచీకత్తు పైన కదా మన జీవితం నడుస్తుంది. అనేక కర్మలు మనకు అడ్డుపడుతూ ఉంటే, అనేక రకాలైనటువంటివి మనకు చుట్టుముట్టాడుతూ ఉంటే, ఆయన మధ్యలో ఉండి హామీ ఇచ్చి వాటన్నింటినీ పక్కకు జరిపి, నా వాడు యొక్క కర్మలకు నేను బాధ్యత వహిస్తా, వాణ్ణి అత్యంత సునాయాసంగా ఆ కర్మలను అనుభవింపజేసి వాణ్ణి నేను బయటేస్తా. వాడు కర్మ అనుభవించడం తప్పదు, అనుభవిస్తాడు. కాకపోతే నా సహాయం చేత అందరికంటే చాలా తక్కువ సమయం, తక్కువ బాధతోటి వాడు ఆ కర్మల నుంచి బయటపడతాడని చెప్పి మనకు హామీ ఇస్తూ ఉంటారు. అటువంటి గొప్ప హామీ లభించినటువంటి జీవితాలు మరొకరికి లభించవు. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి మనందరం కూడా అదృష్టవంతులం. ఈ కథలోనే ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. సత్పురుషులు తమను నిందించి హేళన చేసినటువంటి వాళ్ళను కూడా హక్కున చేర్చుకుంటారు. అక్కడితోటి శవాడే కథ అయిపోయింది. శవాడే తర్వాత సంవత్సరంలో పాస్ అయ్యాడు, ఒక మంచి అభయం దొరికింది, జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ ఎవరైతే తనను హేళన చేశారో, బాబా ఏమన్నా వచ్చింది పక్కన కూర్చొని సమాధానాలు చెప్తారయ్యా అనేటువంటి మాట, అటువంటి హేళన ఎవరైతే చేశారో, నిన్ను నువ్వు నమ్ముకోవాలి కానీ ఎవరో బాబాలను నమ్ముకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి సపత్నేకర్కు సమయం వచ్చింది. సపత్నేకరు కొడుకు 1913వ సంవత్సరంలో వింత జబ్బు చేసి మరణిస్తాడు. మరణిస్తే ఒక రకమైనటువంటి మనోవేదనతో కుమిలిపోతూ ఉంటాడు. ఆ సమయంలో తన బంధువులందరూ కూడా చాలా చోట్ల పుణ్యక్షేత్రాలకు అక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడ కూడా శాంతి లభించలేదు. ఒకరోజు ఆలోచిస్తూ ఉండగా శవాడే గుర్తుకొస్తాడు. శవాడేకు ఎంత గొప్ప సద్గురువు లభించాడు. ఆ రోజు శవాడే అన్నటువంటి ఆ మాటలను నేను హేళన చేశాను. నిజంగా శవాడే జీవితం ఈరోజు ఆనందంగా ఉంది, నా జీవితం ఇది ఇంత దుర్భరంగా మారిపోయింది. నాకు కూడా ఆ సత్పురుషుని యొక్క సాన్నిధ్యం దొరికితే బాగుండు అని చెప్పి మనసులో అనుకున్నాడు. అనుకోగానే వెంటనే వాళ్ళ సోదరుడు షిరిడీకి వెళ్తూ వెంట తీసుకెళ్తే బాబా మొదటి దర్శనంలోనే అతడు పాదాలు పట్టుకోపోతుంటే హట్ హట్ చెల్ చెల్ అని చెప్పి పంపిస్తాడు. సపత్నేకర్ బాధపడతాడు. ఆ రోజు శవాడే ముందు నేను అనవసరంగా బాబాకు సంబంధించి విమర్శ చేశాను,
అందుకోనేమో నన్ను బాబా పాదాలను కూడా ముట్టియట్లేదని చెప్పి బాధపడతాడు. తర్వాత ఎవరో ఒకరు చెప్తారు, వెళ్ళి బాలాషింపి అనేటువంటి దర్జీ దగ్గరికి వెళ్ళు, అతని వెంట దర్శనానికి వెళ్తే బాబా దర్శనం నీకు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి. బాలాషింపి అతని యొక్క బాధ విని, ఓ పంజయ్ నువ్వు దుకాణం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బాబా చిత్రపటాన్ని కొనుక్కొని రా అని అంటారు. వెళ్ళి చిత్రపటాన్ని తీసుకొని ఇద్దరు కలిసి దర్శనానికి వెళ్తారు. వెళ్తే బాలాషింపి దర్శనం చేసుకున్న తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి చిత్రపటాన్ని తీసి బాబాకు చూపెడతారు. బాబా ఈ చిత్రపటం ఎవరిదో తెలుసా అని అంటారు. ఈ చిత్రపటము అతని స్నేహితుడిది అంటారు. సపత్నేకర్కి ఏం అర్థం కాలే. నా స్నేహితుడిది అంటే ఆ చిత్రపటంలో ఉన్నటువంటి ఆ సాయి బాబా శవాడేకి సంబంధించినటువంటి వాడు, నీకు సంబంధించినటువంటి వాడు కాదు. ఎందుకంటే నువ్వు నన్ను విమర్శించావు, నన్ను అపహాస్యం చేశావు, కాబట్టి ఆ రోజు నన్ను నీవాడిగా భావించుకోలేదు, నేను శివాడేకి సంబంధించినటువంటి వాడిగా భావించుకున్నావు. కాబట్టి ఈ చిత్రపటం అతని మిత్రుడిది అని చెప్పి బాబా అన్నాడు. బాబా పలికేటువంటి ప్రతి పలుకులో కూడా ఎంత గుడార్థం ఉంటుందంటే అప్పుడు మళ్ళీ సపత్నేకర్కు శవాడే గుర్తొస్తాడు. అంతే కదా, శవాడే ఎంతగా బాబాను ప్రేమించేటువంటి వాడు. ఆ ప్రేమయే అతన్ని గెలిపించింది. బాబా పట్ల నేను చేసినటువంటి చులకమైనటువంటి వ్యాఖ్యలే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాయని చెప్పి అనుకుంటాడు. బాబా తన వద్దకు రుణానుబంధం ఉన్నటువంటి వారిని పిలుచుకుంటారు. ఆ రోజు శవాడే పరీక్షల ప్రస్తావన రావడము బాబా సంకల్పమే. సపత్నేకర్ ముందు శవాడే బాబాకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించడము బాబా సంకల్పమే. అతని కొడుకు మరణించిన తర్వాత అతని యొక్క బాధను తీర్చడానికి షిరిడీకి రప్పించడము బాబా సంకల్పమే. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి స్క్రీన్ ప్లే. ఇదంతా బాబా తన భక్తుడిని తన వాడిని తన వద్దకు తెచ్చుకోవడానికి. ఎందుకంటే సపత్నేకర్ దంపతులు చేసినటువంటి సేవ మామూలు సేవ కాదు. పార్వతీబాయి ప్రాణంగా ప్రేమించేటువంటిది బాబాను. అట్లా బాలాషింపే చెప్పినా సరే బాబా అతన్ని దర్శనానికి రానియరు. సరే ఇక మాకు ప్రాప్తం లేదు, ఈ దుఃఖంలోనే జీవితం గడిచిపోవాలని చెప్పి సపత్నేకరు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు స్వప్నంలో బాబా తన భార్యకు దర్శనమిస్తారు. తన బావి వద్దకు కుండ తీసుకెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే ఒక ఫకీరు వచ్చి, అమ్మా నీ కుండలో నేను నీళ్లు నింపుతాను అంటే ఆవిడ భయపడి పరుగున ఇంట్లోకి వచ్చేస్తుంది. ఈ స్వప్నం విషయం తన సోదరుడికి చెప్పగానే స్వప్నంలో కనిపించినటువంటి సాక్షాత్తు బాబాయే, మీరిద్దరూ సతీ సమేతంగా వెళ్ళండి, బాబా యొక్క కృప దొరుకుతుంది అని అంటారు. ఇద్దరూ సతీ సమేతంగా వెళ్ళినా సరే భార్యను బాబా పాదాలు పట్టుకొని ఇస్తాడు, కానీ సపత్నేకర్ మళ్ళీ అదేవిధంగా నిరాకరిస్తారు. ఏం చేయాలో తెలియక షిరిడీలో ఉంటూ కుమిలిపోతూ ఉంటారు. సపత్నేకర్ బాబా పాదాలకు నమస్కరించి శ్రీఫలాన్ని సమర్పించి పక్కన కూర్చుంటే ఆమెకు సంబంధించినటువంటి కథ మరొక స్త్రీకి చెప్తారు. అమ్మా నిన్నటి వరకు బాగా పుత్తి కడుపులో నొప్పి, వెన్నుపూసంతా కూడా లాగుతూ ఉండేది, అనేక మందులు తిన్నాను, ఏమీ కాలేదు, కానీ ఇక్కడ నాకు ఇప్పుడు స్వస్థతగా ఉంది అని అంటారు. ఆమెకు తెలుసు ఆమె బాధ అదంతా కూడా. బాబా ఆ పలుకులు పలికిన తర్వాత ఆమెకున్నటువంటి ఆ వెన్ను నొప్పి, కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఒకరోజు సపత్నేకర్ భార్య నైవేద్యాన్ని తీసుకొని ద్వారకామాయికి వెళ్తుంది. సపత్నేకర్ కూడా వెంట వెళ్తాడు. బాబా దగ్గరికి వెళ్ళి బాబా పాదాలపైన పడి రోదిస్తూ ఉంటాడు. బాబా అతన్ని లేపి పక్కన కూర్చోమంటాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీతో చెప్తూ ఉంటాడు ఇతని కథని. నేను ఇతని కుమారుణ్ణి చంపానని చెప్పి నాపై నేరారోపణ చేస్తున్నాడు, నేను లోకుల బిడ్డలను చంపుతానా? ఇప్పుడు ద్వారకామాయికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? సరే ఇప్పుడు అతని యొక్క పుత్రుణ్ణి మరలా అతని భార్య గర్భంలోకి తీసుకువస్తాను. ఆ మాట విని సపత్నేకర్ బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు. బాబా అతని శిరస్సుపై అభయహస్తాన్ని ఉంచి అతనికి ధైర్యాన్ని చెప్పాడు. ఇక్కడ మనం బాబా యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. తనను విమర్శించినా, హేళన చేసినా, తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డకు ఎప్పటికో ఒకప్పటికి తన కృప చూపించక మానరు. ఆ తర్వాత చావడి ఉత్సవం జరుగుతుంది. చావడి ఉత్సవంలో ఎక్కడ లేనటువంటి ఆనందం. సపత్నేకర్ దండాన్ని పట్టుకొని బాబా పల్లకీ ముందు నడుస్తారు. ఆ చావడి ఉత్సవంలో పొందినటువంటి అనుభూతి వర్ణనాతీతం. ఆ తర్వాత బాబా వద్ద సెలవు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. సెలవు తీసుకునేటువంటి సమయంలో బాబాకు దక్షిణ ఇవ్వాలి. తనకు టాంగాకు సరిపడా డబ్బు ఉంది తప్ప ఇతర డబ్బు ఏదీ లేదు.
బాబా అడగకముందే ఒక రూపాయి ఇవ్వాలి, బాబా మరలాడితే మరొక రూపాయి ఇద్దామని అనుకుంటాడు. అదేవిధంగా బాబా దర్శనానికి వెళ్ళగానే ఒక రూపాయి సమర్పిస్తాడు, బాబా మరలా ఇంకొక రూపాయి అడిగి ఇస్తారు. ఆ తర్వాత సపత్నేకర్ భార్యను దగ్గరికి పిలిచి ఆమె కొంగులో ఒక శ్రీఫలాన్ని ఇస్తారు. ఇది నీ కొంగున కట్టుకో అమ్మా, కడుపు పండుతుంది అని చెప్తారు. సరిగ్గా సంవత్సరానికి సపత్నేకర్ భార్య పండంటి మగబిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డకు 8 నెలలు రాగానే బాబా దగ్గరికి తీసుకొచ్చి నామకరణం చేయమని చెప్పి అడుగుతుంది. ఆ బిడ్డకు బాబా మురళీధరుడు అనేటువంటి నామకరణం చేస్తారు. బాబా ఎవరు వచ్చినా, గంగూబాయి బాబా దగ్గరికి వచ్చినప్పుడు కూడా రామకృష్ణ అని చెప్పి ఆ పిల్లవాడికి పేరు పెడతారు. కృష్ణుడి ప్రస్తావన లేనటువంటి ఇది బాబా మార్గంలో ఉండదు. ద్వారక కృష్ణునికి సంబంధించినటువంటిది. సప్త పురాణాలలో ఒకటైనటువంటి ద్వారకను ద్వారకామయిగా షిరిడీలో నెలకొల్పారు. బాబా సమాధి మందిర ప్రాంగణం శ్రీకృష్ణుడి యొక్క మందిరం కోసం నిర్మించబడ్డటువంటిది. ఆ శ్రీకృష్ణుడి స్థానంలో బాబా ఉన్నారు. ఆ విధంగా బాబా చాలామంది పిల్లలకు రామకృష్ణ అని కానీ, మురళీధరుడని కానీ, మాధవ్ అడ్కర్ కొడుకు రామచంద్ర అడ్కర్ అని, ఇట్లా రాముడు కృష్ణుడు ప్రస్తావన లేనటువంటి నామాలు ఉండకపోయేటువంటి బాబా ప్రస్థానం అటువంటిది. మరి ద్వాపర యుగం ముగిసిన తర్వాత కలియుగంలో ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలోనే బాబా ఈ భూలోకంలోకి సద్గురువుగా అవతరించారు. మురళీధరుడు ఎక్కడైతే స్థాపన చేయాలనుకున్నారో అక్కడే వారి సమాధి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సాక్షాత్తు బాబా మురళీధరుడే. ఆ తర్వాత సపత్నేకర్కు మరి 2 కొడుకులు పుడతారు. వారికి దినకర్, భాస్కర్ అనేటువంటి పేర్లను వాళ్ళు పెట్టుకుంటారు. సపత్నేకర్ దంపతులు ఇద్దరూ కూడా బాబా సమాధి తర్వాత సంస్థానానికి కావలసినటువంటి వనరులను ఏర్పాటు చేయడంలో, సంస్థానం అభివృద్ధి చెందడంలో సపత్నేకర్ కూడా పేరుగాంచినటువంటి వకీల్. ఆ సంస్థానానికి సంబంధించినటువంటి ఏ వ్యవహారంలోనైనా సరే చురుగ్గా పాల్గొనేటువంటి వారు. సంస్థానాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడంలో సపత్నేకర్ కృషి చాలా ఉంది. బాబా సమర్థులైనటువంటి వారిని వారి వద్దకు తెచ్చుకుంటారు. బాబా వద్దకు మనం ఈరోజు వెళ్ళామంటే, బాబా ముందు మనం ఉన్నామంటే ఆయన సేవా మార్గంలో మనం ఏ విధంగా ఉండాలి, బాబా భక్తులుగా ఉండడం మాత్రమే కాదు, సేవా మార్గంలో ఉన్నటువంటి వారే ఉత్తమమైనటువంటి భక్తులు బాబా దగ్గర. సేవ అనేటువంటి దాన్ని ఎవరైతే తలకెత్తుకుంటారో, అంటే సేవ అంటే అందరము మనం సొంతంగా చేయలేకపోవచ్చు, కానీ బాబా పేరు మీద జరిగేటువంటి సేవలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. సాధారణంగా తండ్రి బాధ్యతను కొడుకు నెరవేర్చాలి. మరి సద్గురువు ఏ మార్గాన్నైతే, సేవా మార్గాన్నైతే మనకు చూపి వెళ్ళారో ఆ మార్గాన్ని నెరవేర్చినటువంటి వారి మాత్రమే ఉత్తమమైనటువంటి భక్తులు, వారికి ఉత్తమమైనటువంటి బిడ్డలు. షిరిడీకి అర్పణమైనటువంటి కార్యక్రమం మరొక 2 రోజుల్లో ముగియబోతుంది. మరొక 2 రోజుల్లో కూడా బాబాగారి యొక్క సమాధి ఉత్సవం ప్రారంభం కాబోతుంది. ఆయన సమాధి ఉత్సవానికి మనం కొంతైనా సేవలో పాల్గొనకపోతే మనం ఇంకా బాబాకు సమర్పించేటువంటి కృతజ్ఞత ఏముంటుంది? కాబట్టి అందరూ కూడా బాబా సమాధి ఆరాధనోత్సవానికి సాయి టీవీ చేపట్టినటువంటి ఈ సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.